ఏఎం న్యూస్కి స్వాగతం. రామసముద్రం మండలంలో పంచాయతీ వారీగా ఎంపీటీసీలు, సర్పంచులు, మండల నాయకులు, కార్యకర్తలకు సమావేశం నిర్వహించి రానున్న సార్వత్రిక ఎన్నికలకు వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని మరియు జగనన్న గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, మదనపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ తట్టి శ్రీనివాసులు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ కుసుమకుమారి, సింగిల్ విండో ప్రెసిడెంట్ కేశవరెడ్డి, వైస్ ఎంపీపీ వెంకటరమణారెడ్డి, గంగాధర్ నాయుడు, వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ నందకిషోర్ రెడ్డి, మాజీ మండల కన్వీనర్ భాస్కర్ గౌడ్, మినికి సుబ్బారెడ్డి, ఎంపీటీసీ శైలజ రాధారెడ్డి, సచివాలయ కన్వీనర్ సిహెచ్ ప్రకాష్, బీసీ నాయకులు గేవన్న, రామసముద్రం మండలం వాల్మీకి ప్రెసిడెంట్ దొడ్డిపల్లి ఆనంద్, సచివాలయ కన్వీనర్ భాస్కర్, నర్సాపురం రవి, తిమ్మయ్య, మాజీ సర్పంచ్ రమణప్ప, ఊలపాడు సచివాలయ కన్వీనర్ రెడ్డి వీరేగౌడ్, నర్సాపురం చెంగప్ప, మండల మాల మహానాడు ప్రెసిడెంట్ అంబరీష్, కొమ్ము నారాయణస్వామి, జీకే చంద్ర, ఆదినారాయణ, కృష్ణప్ప, శివ పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కార్యకర్తల సమావేశంలో ప్లస్ ఎంపీటీసీలు, సర్పంచులు, రామసముద్రం మండలం అందరినీ ఇక్కడ ఆహ్వానించి ఇక్కడ పెద్ద ఎత్తున చాలా మంచి మీటింగ్ జరిగింది. దీనికి మా మండలంలో సీనియర్ నాయకులు చాలా వరకు మాకు హెల్ప్ చేశారు. చాలా వరకు ఆర్గనైజ్గా చాలా బాగా చేశారు. ఈ మీటింగ్లో వాళ్ళ మూల నుండి కార్యకర్తలు కానీ, ఎంపీటీసీలు కానీ, వాళ్ళ సర్పంచులు కానీ అందరూ తిన్నారు. మనము విలేజ్ లెవెల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయని చెప్పి మైక్రోస్కోపిక్ లెవెల్ అన్నీ మేము నోట్ చేసుకున్నాము. వాళ్ళందరికీ హామీ ఇచ్చాము. ఇంకా మనము రాబోయే వీళ్ళ దేవుని ఆశీస్సులు, వీళ్ళ దీవెనలు ఉంటే ఖచ్చితంగా మేము గెలుస్తాము. వచ్చిన వెంటనే ఏమేమి సమస్యలు పరిష్కరించాలా, ఏ విధంగా ఈ విలేజెస్లో ఏమేమి చేయాలని చెప్పి నీట్గా ప్రణాళికలు రెడీ చేసుకుంటాము. హామీ సమస్యలు నోట్ చేసుకుంటాము. కాబట్టి ఈ మీటింగ్ ఇంతమంది ఇచ్చి ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎస్పెషల్లీ మన సీనియర్ లీడర్స్ వాళ్ళందరూ చాలా బాగా కష్టపడినారు, చాలా బాగా ఇది చేస్తున్నారు. అందరికీ నా ధన్యవాదాలు.